జై భీమ్ మెసేజ్ ఆల్రెడీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మెసేజ్ ఇవ్వదలుచుకుంది. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 13 రోజులు ఒక ఘన నివాళి ఘనంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండలం నుంచి మొత్తం రాష్ట్రం దేశంలో మొత్తం కూడా అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు సాగిస్తూ మరి బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. ఒక పండగ వాతావరణం ఈ 13 రోజుల పాటు ఉండబోతుంది. కాంగ్రెస్ సంబంధించిన 6 గ్యారెంటీలు అమలు పరుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా? మీరు చూస్తారు కదా, మీ మీడియా కంటే ఎక్కువ మాకేం తెలుసు. ప్రజలను వెళ్ళి అడగండి. మేమంటే బీజేపీ వాళ్ళు అంటున్నారు. ప్రజలు అసహించుకున్న తూ అనే పరిస్థితి ఉన్నది. అమలు పరచలేక డబ్బులు ఇవ్వలేక మరి కాంట్రాక్టర్ల దగ్గర బిజీగా ఉన్నారు. 10% కమిషన్ తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళతోటి కాదు గవర్నమెంట్ ఏదో బీఆర్ఎస్ మీద కోపంతో ఇలా పడ్డందుకు ఇవాళ ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో. దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ మొదలు పెడుతుందని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్పుకుంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఏది చేసినా ఏ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. దేశం మొత్తము ఇవాళ కాషాయమయం బీజేపీ పార్టీని తప్పితే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ వర్గం వాళ్ళైనా సరే ఇలా బీజేపీ వైపు చూస్తారు. ఎందుకంటే బీజేపీ స్కామ్ల ప్రభుత్వం కాదు, స్కీమ్ల ప్రభుత్వం. కాంగ్రెస్ స్కామ్ల ప్రభుత్వం, బీఆర్ఎస్ స్కామ్ల ప్రభుత్వం. స్కీమ్లు కావాలంటే బీజేపీ కోటేయాలి.